మంచిది. ప్రియమైన దేవుని సంగమా, యొక్క పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగముగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము నుండి చదువుకుందాము. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, చదవబడిన వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనము ఆలోచన చేస్తూ ఆ వాక్యమును అనుసరించి మనము జీవించేటువంటి ప్రయత్నాన్ని మనము చేయవలసిన వారిగా ఉన్నాం. కొట్టబడిన బండ అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. గడిచిన వారములో ఆ బండ కొరకు 4 విషయాలు మనము ఆలోచన చేసి ఉంటున్నాం. ఈ బండ ఎండిపోయిన స్థలముల్లో ఉంది. ఈ బండ అరణ్యములో కనబడింది. ఈ బండ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ బండ దైవత్వంతో నిండి ఉన్నది అన్న 4 విషయాలు మనము ఆలోచన చేసాం. ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒకరోజు 4 స్టూడెంట్స్, 4 విద్యార్థులు కాలేజీకి లేటుగా వచ్చారు. వాళ్ళ సార్ అడిగారు, ఎందుకు లేట్ అయింది అని. వాళ్ళు వెంటనే చెప్పిన సమాధానం ఏంటంటే, కారు టైరు పంచర్ అయిందని చెప్పారు. ఆయన ఏమీ వారి మీద కోపం లేదు. సరే రండి కూర్చోండి అని చెప్పి వాళ్ళ 4కి 4 వైట్ పేపర్లు ఇచ్చి 4 4 మూలలు కూర్చోబెట్టి, నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకి మీరు సరైన సమాధానం రాయండి అని చెప్పాడు. 4 4 మూలలు కూర్చోబెట్టి ఆ చివర కూర్చున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, మీరు ప్రయాణిస్తున్నటువంటి కారు ఏ టైర్ పంచర్ అయింది అని ప్రశ్న వేసి దానికి జవాబు రాయమన్నాడు. మరలా ఆ మూల కూర్చున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అదే ప్రశ్న వేశాడు. ఇలా 4 కూడా అదే ప్రశ్న వేశాడు, ఒకరికి తెలియకుండా ఒకరికి. వారు ఆ పేపర్ మీద సమాధానం రాసి ఇచ్చారు. మొదటి వ్యక్తి ఆయన ఏం సమాధానం రాసినాడు అయ్యానంటే, ముందు చక్రాల్లో కుడివైపుది పంచర్ అయిపోయిందని రాశాడు. ముందు వైపు ఫ్రంట్ ఉన్నటువంటి వీల్లో రైట్ సైడ్ది పంచర్ అయిందని రాశాడు. ఓకే, గుడ్. ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తిని అడిగితే అతను కూడా ముందున్నటువంటి చక్రాల్లో ఎడమవైపు చక్రం పంచర్ అయిందని రాశాడు. ఆ వ్యక్తి ముందు రైట్ సైడ్ అని చెప్పాడు. ఈ వ్యక్తి ముందున్న లెఫ్ట్ టైర్ పంచర్ అయిపోయింది అన్నాడు. ఈ పక్క కూర్చున్నటువంటి ఇద్దరిని అడిగితే వెనకాల ప్రక్క రైట్ సైడ్ అని ఒకరు రాశారు, లెఫ్ట్ సైడ్ అని ఒకరు రాశారు. కానీ 4 ఎందులో వచ్చారు? వీళ్ళు చెప్పింది నిజమే అబద్ధం? ఇప్పుడు చెప్పండి. అబద్ధం. దేవునికి కూడా అబద్ధము నచ్చదు. దేవునికి కూడా అబద్ధము నచ్చదు. అబద్ధికులు ఎక్కడికి ప్రవేశించారంట? పరలోక రాజ్యానికి ప్రవేశించరని చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నేను మీకు తెలియజేసేది ఏమిటంటే, అబద్ధాన్ని మాత్రం మీరు ఆడే ప్రయత్నము చేయొద్దు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అనేటువంటి స్థాయిలో ఉండాలి. మరి ఆ క్లాస్ టీచర్కే అంత పట్టింపు ఉన్నప్పుడు మరి మన దేవాది దేవునికి మన ఎడల పట్టింపు ఉండదంటారా? ఉంటుంది. మనకి ఏదైతే సాధ్యమో అదే చెయ్యండి, అదే చెప్పండి దేవునికి. మనకి సాధ్యం కానిది ఏది చేయమని దేవుడు ఎప్పుడు కూడా చెప్పలేదు. సామర్థ్యం లేకపోతే దేవుడే మనకు సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడు. సో కాబట్టి అబద్ధం ఆడే ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా మనం దేవుని దగ్గర చేయకూడదని ప్రేమతో నిన్ను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అయితే కొట్టబడినటువంటి బండను గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ బండ ఎవరట? మనం చదివిన వాక్య ప్రకారముగా క్రీస్తే. ఆ బండ ఎవరు చెప్పండి? క్రీస్తే. అది ఎటువంటి బండ అని రాస్తా ఉన్నాడు అక్కడ? ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగినారు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అక్కడ బండను మనం చూస్తే అది రాయి కదండి.
అందులో మెత్తదనం అనేటువంటిది ఏది కూడా ఉండదు. కానీ ప్రియమైన దేవుని సంగమా, ఆ యొక్క బండ క్రీస్తు అనే విషయాన్ని చాలా స్పష్టంగా అక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు మనము 5వ విషయాన్ని ఆలోచన చేయబోతా ఉన్నాం. ఆ యొక్క బండలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత, ప్రాముఖ్యత ఏమిటి అయ్యానంటే, 5వదిగా మనం ఆలోచన చేస్తే, దాచబడిన ఆశీర్వాదాలు సంపూర్ణంగా ఉన్న బండట. ఏంటండి? దాచబడిన ఆశీర్వాదములు సంపూర్ణముగా ఉన్నటువంటి బండ. ఆ యొక్క బండలో ఎన్నో ఆశీర్వాదాలు ఏం చేయబడ్డాయి? దాచబడ్డాయి. ఆ బండ దాచబడి ఉంది. ఆ బండలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. అది బండలా కనిపించినప్పటికీ కూడా అది బండ కానే కాదు. అందులో ప్రియమైన వారలారా, కనిపించని ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి బండ క్రీస్తే అని అన్నప్పుడు, మన క్రీస్తులో కూడా కనిపించని ఎన్నో ఆశీర్వాదాలు ఆయనలో ఉన్నాయి. ఆ రోజు ఆ యొక్క బండను కొట్టినప్పుడు ప్రియమైన వారలారా, ఆ బండలో నుంచి నీళ్లు ఉబుకుతూ వచ్చాయి కదండి. ఉబుకుతూ అవి వచ్చాయి. లక్షల మంది దప్పికను తీర్చింది ఆ బండ. వాస్తవానికి ఆ బండలో నీళ్లు ఉంటాయంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? నమ్మరు కదండి. నమ్ముతామో మనం? నమ్మం. మన యొక్క పట్టణంలోని అనేక స్థలాల్లో మనము బోర్లు వేస్తేనే ఏమి రావట్లేదు? నీళ్లు రావట్లేదు. భూమిలోనికి బోర్లు వేస్తేనే నీళ్లు రావడం లేదు. అటువంటిది ఎదురుగా బండ ఉండి ఆ బండలో నీళ్లు ఉన్నాయి, ఆ బండలో ఆశీర్వాదాలు ఉన్నాయి అని అంటే ఎవరు నమ్ముతారండి? నమ్మరుగాక నమ్మరు. కానీ ఈ బండ మానవులు అనుకునేటువంటి బండ కాదు. మనిషి నేత్రాలతో చూస్తే ఆ బండ మనకు అర్థం కాదు. అది ఆత్మ సంబంధమైనటువంటి బండ. కాబట్టి ఆ యొక్క బండలో అనేక ఆశీర్వాదములు ఏం చేయబడ్డాయి చెప్పండి? దాచబడి ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును అనేటువంటి మాట మనం ఒకటి చూస్తూ ఉన్నాం. చూడండి, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనియు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఎవరు మహిమైశ్వర్యము ఎవరిలో ఉంది? ఆ యొక్క మహిమ ఐశ్వర్యము అనంటే క్రీస్తులో ఉంది. ఆ దీవెనలు క్రీస్తులో ఉన్నాయి. ఆ దీవెనలు ఎవరిలో ఉన్నాయి చెప్పండి? క్రీస్తులో ఉన్నాయి. ఆ యొక్క బండ అనేటువంటి క్రీస్తులో అనేకమైనటువంటి ఆశీర్వాదములు దాచబడి ఉన్నాయి. ఈరోజు యేసుక్రీస్తు నీకు అర్థమయ్యాడా? ఆయన నీకు అర్థమైతే, లేక నాకు అర్థమైతే, మనకు అర్థమైనప్పుడు ఆయనలో ఎన్నో ఆశీర్వాదాలు దాచబడ్డాయి. ఆనాడు ఇశ్రాయేలు కొరకు దాచినటువంటి ఐశ్వర్యాలు, అలాగే దీవెనలు ఎంత ప్రాముఖ్యమో ఈరోజు మన కొరకు కూడా ఆయనలో ఎన్నో ఆశీర్వాదాలు దాచబడి ఉన్నాయి. అంటే దాని ప్రియమైన వర్లరా, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా అని రాస్తా ఉన్నాడు. ఆయనలో మనము సంపూర్ణులం అవ్వాలి. ఆయనటువంటి యొక్క ఐశ్వర్యము, దీవెనలు, ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క పరిశుద్ధత, ఆ యొక్క దయ, అవన్నీ కూడా మనము పొందుకోవలసిన వారిగా ఉన్నాం. ఆయనలో మనము పరిపూర్ణం అవ్వాలనే తండ్రి యొక్క ఉద్దేశము, తండ్రి యొక్క చిత్తము. కాబట్టి ఆ క్రీస్తు అనేటువంటి బండను ఆయన మనకు అనుగ్రహించాడు. అది ఆత్మ సంబంధమైనటువంటి బండ. ఆ బండ నీకు నాకు అర్థమైతే ఆయనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని నీవు నేను ఏం చేస్తాను చెప్పండి?
వాడుకుంటాం. మనం వాడుకోవాలి, క్రీస్తుని మనము వాడుకోవాలి. కాకపోతే భౌతికమైన అవసరాల కొరకు కాదు నువ్వు వాడుకోవాల్సింది, లౌకిక పరమైనటువంటి అవసరాల కొరకు కాదు నీవు నేను క్రీస్తుని వాడుకోవాల్సింది. ఆత్మ సంబంధముగా మనం ఆయనను వాడుకోవాలి. నీ ఆత్మను బలపరుచుకోవడానికి, ఆత్మీయ స్థితిని స్థిరపరచుకోవడానికి, మన యొక్క ఆధ్యాత్మిక భక్తి జీవితాన్ని, మన యొక్క విశ్వాసమును మనం స్థిరపరచడానికి ఆ క్రీస్తు అనేటువంటి సజీవమైనటువంటి యొక్క బండను మనం ఏం చేయాలి చెప్పండి? వాడుకోవాలి. ఆ రోజు వారు ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క బండను వారు వాడుకున్నారు. దేవుడు చెప్పాడు, నేను మార్గ మధ్యలో నేను అక్కడ ఉన్నాను, ఆ బండ దగ్గరికి మీరు రండి, దాన్ని మీరు కొట్టండి అని దేవుడు చెప్పినప్పుడు, ఆ బండను కొట్టినప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఆ బండలో నుంచి నీళ్ళు వచ్చాయి. అది ఏరుల వలె పారాయట, నదుల వలె పారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది భౌతికమైనటువంటి దాహము తీర్చినటువంటి బండ ఆనాడు. ఈనాడు ఆత్మీయమైనటువంటి దాహాన్ని తీర్చేటువంటి బండ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి ఆయనలో దాచబడినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు మనం వాడుకుంటున్నామా? ఆ ప్రేమను మనం వాడుకుంటున్నామా? ఆ కనికరమును మనం వాడుకుంటున్నామా? ఆ యొక్క యథార్థతను మనం వాడుకుంటున్నామా? ఆ యొక్క నీతి న్యాయములు మనం వాడుకుంటున్నామా? ఆ యొక్క పరిశుద్ధతను మనం ఉపయోగించుకుంటున్నామా? ఈరోజు మనకి దేవుని గురించి తెలుసు, దేవుడు మనకిచ్చిన వాక్యముని గురించి మనకు తెలుసు. కానీ మనకేమి రావట్లేదయ్యానంటే వాడుకోవడము రావడం లేదు. ఈరోజు క్రీస్తును మనము వాడుకోవలసిన వారిగా ఉన్నాము ప్రియమైన వారులారా. దాచబడిన ఆశీర్వాదములు సంపూర్ణముగా ఉన్నటువంటి బండ. ఆరవదిగా మనం ఆలోచన చేస్తే అది కొట్టబడిన బండ. ఏం చేయబడిందండి? ఆ బండ కొట్టబడింది. దేవుడే చెప్పాడు, నిర్గమాకాండము 17వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆ కనిపించినటువంటి బండ ఏం చేయబడిందటండి? ఇప్పుడు కొట్టబడినటువంటి బండ. దేనితో కొట్టాడు మోషే? కర్ర తీసుకున్నాడు. మోషే చేతిలో ఒక కర్ర ఉంది ప్రియమైన వాళ్ళరా. ఆ యొక్క కర్రతో ఆ యొక్క బండ కొట్టబడింది. ఇప్పుడైనా మీరు గమనించండి, పాత నిబంధన గ్రంథములో మోషే గారు చేతున్నటువంటి ఆ యొక్క కర్ర ఎత్తినప్పుడు ఏదో ఒక తీర్పు జరుగుతానే ఉంది. ఉందా లేదా? ఆయన కర్ర ఎత్తారంటే తీర్పు సంభవించేది. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి ఆయన కర్ర ఎత్తినప్పుడు ఏమేం చెప్పండి? దేవుడు దానికి తీర్పు తీర్చాడుగా. అలాగే మనము ఆ యొక్క 17వ అధ్యాయంలోనే ఏ కర్రతో అయితే బండను కొట్టి నీళ్లు రప్పించినాడో 8వ వచనంలోంచి మనం చూస్తే రెఫీదీములో అక్కడ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఆ కర్ర ఎత్తి పట్టుకున్నప్పుడు ఏమైంది చెప్పండి? ఇశ్రాయేలులకు విజయం వచ్చింది, అమాలేకీయుల మీదకి ఏమొచ్చింది? తీర్పు వచ్చింది. అంటే ఆనాడు ఆ బండ కొట్టబడితే నీళ్లు సమృద్ధిగా వచ్చాయి. మరి ఈనాడు క్రీస్తు అనేటువంటి బండ శిలువ మీద మరణముతో కొట్టబడ్డాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియమైన వాళ్ళారా. 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు ఏమి చేయబడెను? గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగకొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూసారా ప్రియమైన వాళ్ళరా, ఆనాడు ఆ బండ అరణ్యములో ఉండి కొట్టబడితే ఈనాడు క్రీస్తు అనేటువంటి బండను శిలువ మీద మరణముతో ఆయన ఏం చేయబడ్డాడు చెప్పండి? కొట్టబడ్డాడు. ఆ రోజు యేసుక్రీస్తు వారు కొట్టబడకపోతే నీకు నాకు ఏమిలే చెప్పండి? విమోచన లేదు.
ఆయన మరణముతో కొట్టబడకపోతే మనకు రక్షణ లేదు. ఆయన కొట్టబడకపోతే మనకు పాప క్షమాపణ లేదు. ఆయన కాపరిగా పట్టబడ్డాడు. ఆయన కాపరిగా ఆయన ఏం చేయబడి చెప్పండి? కొట్టబడ్డాడు. పట్టబడ్డాడు, ఆయన కొట్టబడ్డాడు కాబట్టి గెత్సేమనే తోటలో పట్టుకున్నారు. ఆయన్ని పట్టుకొని ఆయన తీసుకొని వచ్చి కొరడాలతో ఆయన ఏం చేశారు చెప్పండి? కొట్టాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆయన కొట్టి ఆయనకు శరీరమును చీల్చడం ద్వారా ఆ శరీరంలో నుంచి ప్రవహించినటువంటి ఆ యొక్క పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన, పవిత్రమైన ఆ రక్తము ఉబికి బయటికి వచ్చడం ద్వారా నీకు నాకు పాప క్షమాపణ కలిగింది. నీకు నాకు విమోచన కలిగింది. మనం రక్షించబడ్డామంటే ఆ క్రీస్తు అనేటువంటి బండ కొట్టబడింది, ఆ బండ చేల్చబడింది. ప్రియమైన వాళ్ళరా, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిన లేక కొట్టబడ్డాడు. ఆ తీర్పు అనేటువంటి కర్రతో ఆయన కొట్టబడ్డాడు. శిలువ పైన ఆయన గాయపరచబడ్డాడు. ఆయన గాయాలను చూపుకిన ప్రతి రక్తపు బిందు కూడా నీ యొక్క ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చింది. అసలు ఆ కర్ర ఎవరి మీద పడాలండి? ఆ తీర్పు కర్ర ఎవరి మీద పడాలి? మన మీద పడాలి. దేవుని యొక్క ఉగ్రత అనేటువంటి కర్ర ఎవరి మీద పడాలి చెప్పండి? మన మీద పడాలండి. చదవండి జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనములో మంచి మాటను జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది: ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడము. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయము. చిన్నవారి మీద నా హస్తముంచుదును. ఇదే యెహోవా వాక్కు. దేవుని తీర్పు అనేటువంటి కర్ర యేసుని శిలువ మీద అలాగే కొట్టింది. ప్రియమైన వారులారా, ఆ కొట్టగా గొర్రెలన్నీ కూడా ఏమైపోయాయి చెప్పండి? చెదిరిపోయాయి. వాస్తవానికి ఈ కర్ర నిన్ను నన్ను కొట్టాలి. ఇది తీర్పు కర్ర, ఇది తీర్పు కర్ర. ఈ కర్ర అది నిన్ను నన్ను కొట్టవలసినటువంటి కర్ర. కానీ ప్రియమైన దేవుని సంగమా, ఆ తీర్పు అనేటువంటి కర్ర యేసుక్రీస్తుని శిలువ మీద కొట్టింది. యేసుక్రీస్తు వారిని శిలువ మీద మరణం అనేటువంటి కర్ర కొట్టింది. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా సజీవులుగా మనం ఉన్నాము. మనము పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేయబడ్డాము. ఆ యొక్క నిత్య నరకము నుంచి మనము తప్పించబడ్డాం. మనం ఈరోజు నేను పరలోకానికి వెళతానటువంటి విశ్వాసం ఎలాగొచ్చిందో చెప్పమంటారా? నిరీక్షణ ఎలాగొచ్చిందో చెప్పమంటారా? ఆ కర్ర ఆయనను కొట్టుట ద్వారా. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలచి ఎవడైనను దప్పుకొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. చూడండి ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు వారు, ప్రియమైన దేవుని సంఘం, మనం ఆలోచన చేస్తే సంఘానికి అయిన ఆశీర్వాదానికి మూలం. యేసుక్రీస్తు వారు ఈ సంఘమునకు కావలసిన ఆశీర్వాదములకు అన్నిటికీ కూడా ఆయనే మూలం. ఎంత చక్కని మాట మాట్లాడతాడండి ఆయన. ఎవరైనాను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోండి. ఎవరికైనా సరే గాని ఆధ్యాత్మిక దాహముతో ఉంటే, భౌతికమైన దాహముతో ఉంటే నువ్వు క్రీస్తు అనేటువంటి బండ దగ్గరికి రావాలి. అది ఆత్మ సంబంధమైన బండ, అది సజీవమైనటువంటి బండ, మన యొక్క హృదయ వాంఛలను తీర్చేటువంటి బండ. నీ యొక్క దప్పికను, వాక్యం అనేటువంటి దప్పికను తీర్చేటువంటి బండ. ప్రియమైన దేవుని సంగమా, ఆనాడు ఇశ్రాయేలీయుల యొక్క దప్పికను తీర్చడానికి ఆ బండ ఎంత మూలమో, ఈరోజు మన యొక్క ఆధ్యాత్మిక దప్పికను తీర్చడానికి కూడా క్రీస్తు అనేటువంటి బండ అంతే మూలం.
ఆయన మినహాయిస్తే ఏమీ లేదు. ఆయన తప్పిస్తే మనం ఎందుకు కూడా పనికిరాని వారమే. ప్రియమైన వారులారా, నా యందు విశ్వాసం ఉంచేవాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఆనాడు ఇశ్రాయేలు బండలో నీళ్లు త్రాగినప్పటికీ వారు మరలా తప్పుకున్నారు. వారికి మరలా దాహము వేసింది. కానీ ఈరోజు ఈ క్రీస్తు అనేటువంటి బండలోనిది, సజీవమైనటువంటి యొక్క బండలోని నీళ్లు నీవు గాని నేను గాని తాగితే మన ఎన్నటము కూడా మన దప్పిక రాదు. మనకి దాహము వేయదు, ఇంకా దప్పికొనము మనము. కారణం ఏమిటంటే ఆ క్రీస్తు అనేటువంటి బండలోనివి మనము త్రాగుతా ఉన్నాము. అది కొట్టబడినటువంటి బండ. ఎవరి కొరకు కొట్టబడింది చెప్పండి? నీ కొరకు, నా కొరకు కాదా? మనందరి కొరకు కాదా ఆ బండ కొట్టబడింది? కానీ ఈరోజు మనము ఆ యొక్క బండలోని త్రాగి ఆ బండను మనం విస్మరిస్తా ఉన్నామేమో. ఆనాడు ఇశ్రాయేలు కూడా అనేకుల దాహం తీర్చుకున్నారు, కానీ ఆ బండను విస్మరించారు, వాళ్ళు తృణీకరించారు ఆ బండను వాళ్ళు. కాబట్టి అనేకులు చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మనము క్రీస్తు అనేటువంటి బండను తృణీకరించకూడదు. వారు తెలియక అవివేకం వలన వారు చేస్తున్నారేమో. కానీ ఈరోజు దేవుడు మనకు అన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దృష్టాంతములుగా అన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ జీవ జలములు ఓట యొద్దకు మనం వచ్చాము, మనము త్రాగేము, తృప్తి చెందాము. తృప్తి చెందిన తర్వాత ఆ యొక్క బండను మనం తృణీకరిస్తున్నామేమో. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యము ఎప్పుడు నిరర్ధకము కానే కాదు. నా యందు విశ్వాసం ఉంచేవాడెవడో లేఖనము చెప్పినట్లుగా వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా ఆయన ఏం చేశాడట చెప్పాడు. ఆయన యొద్దకు వెళ్ళి నువ్వు తాగు, ఆ జీవజలాలు నువ్వు తాగితే మన యొక్క కడుపులో నుంచి జీవజలపు నదులు ఏం చేస్తాయట? పారతాయి. మనం త్రాగి అక్కడితో ఆగిపోకూడదు. నువ్వు దేన్నైతే రుచి చూసావో, నువ్వు దేన్నైతే తాకేవో, నువ్వు దేన్నైతే పట్టుకున్నావో, నువ్వు దేన్నైతే విన్నావో దాని గురించి నువ్వు మరొకరికి చెప్పవలసిన అవసరం ఉంది. నీ గిన్నె నిండి పొరలాలి. ముందు ఆ యొక్క అనుభవానికి మనము రావాలి. మన గిన్నె నిండి పొరులితే ఆ పొరులని మనం మరొకరికి సప్లై చేయగలుగుతాం, లేక మరొకరికి దానము చేయగలుగుతాము, మరొకరికి మనము ఇవ్వగలిగేటువంటి స్థాయిలోనికి మనం వస్తాం. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, రండి మీరులో ఎవరికైనా దప్పికుంటే నా యొద్దకు వచ్చి ఆ యొక్క దప్పికను తీర్చుకోండి. మీరు ఆ దప్పికను తీర్చుకుంటే మీరు తాగిన నీళ్లు మీ కడుపులో నుంచి జీవజల నదుల వలవి ప్రవహిస్తాయి, అనేకులకు దాహాన్ని తీరుస్తాయి. ఇంకా అనేకులు దాహంతో ఉన్నారు ఈ లోకంలో. క్రీస్తు అంటే ఎరగని వారు అనేకులు ఉన్నారు. ఈ బండ అంటే ఎవరో తెలియని వారు అనేకులు ఉన్నారు. వారికి ఎలా తెలియజేస్తామయ్యారంటే, మొదట నీవు కడుపు నిండా జీవజల నదులను తాగితే, నీవు తాగి నీ నదిలో నుంచి, నీ కడుపులో నుంచి ప్రవహించినటువంటి ఆ యొక్క నీరుని మరొకరికి నీవు నేను అందించగలుగుతాం. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, నేను దప్పికను తీర్చేటువంటి బండ, నేను సజీవమైనటువంటి బండను, నేను ఆత్మ సంబంధమైన బండను, నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఆయన తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరిగేటువంటి దేవుడు. ఆయన సజీవుడు, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. మనము చదివినటువంటి ఆ యొక్క 19వ కీర్తనలో ఎంత చక్కగా ఆయన యొక్క ఉనికిని గురించి రాస్తా ఉన్నాడో దావీదు గారు. చూడండి ప్రియమైన వారులారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. 19వ అధ్యాయము 19వ కీర్తన 1వ వచనంలో నుంచి, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ఎలా మాట్లాడుతాయండి అవి? అవి చెప్తున్నాయా? చప్పట్లు కూడా చెప్తున్నాయా? దేవుడు చూసేవా నన్ను ఎలా చేశాయని చెప్తున్నాయా? అవి భాష ఉన్నాయా? మాట్లాడుతున్నాయా? లేదు. కానీ దేవుడు నియమించినటువంటి కాలము ప్రకారము కూడా అవి తిరుగుతా ఉన్నాయి. ఆ గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు, అంతరిక్షాలు, మనం ఒక అంతరిక్షంలో ఉన్నాం. ఇంకా ఎన్నో ఇలాంటివి కొన్ని వేల కోట్లు ఉన్నాయి. అది ఎవరికి తెలుసు అండి? అది
ఎవరి జ్ఞానానికి అందుతుంది అది? మన దేవుడు ఆదియును అంతమునైనటువంటి దేవుడు, సర్వ సృష్టికి ఆయన కారణభూతమైనటువంటి దేవుడు. ఆ దేవుని దగ్గరికి నీవు నేను రావాల్సిన వారిగా మనం ఉన్నాము. ప్రియమైన వారులారా, చూడండి 4వ వచనములో, వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు దాని ప్రకటనలో బయలు వెలుచున్నవి, వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను అంటున్నాడు. ఇంత పెద్ద విశ్వములో దేవుడు సూర్యునికి ఏం వేశాడట? చిన్న గుడారాన్ని వేశాడట. అసలు దాన్ని మనం టచ్ చేయగలమా? దాన్ని చూడగలమా మనము? ప్రియమైన వాళ్ళరా, ఎక్కడో 8 నిమిషాల ముందు బయలుదేరి వచ్చినటువంటి కిరణాల వేడిని ఇక్కడ మనము భూమి మీద చూడలేకపోతున్నాం, అంతే కదండి. సూర్యుని నుంచి ఆ కిరణాల భూమికి రావడానికి ఎన్ని నిమిషాలు? 8 నిమిషాలు. అంటే నీవు చూస్తున్నటువంటి వెలుగు 8 నిమిషాల ముందు ఉన్నది. చూడండి దేవుడు ఎంత గొప్పవాడు. ఇప్పుడు మనం చూస్తున్నట్టు వెలుగు లేక సూర్యుని యొక్క కిరణాలు నీవు చూడడానికి 8 నిమిషాల ముందవే బయలుదేరాయి అక్కడ. మన దేవుని యొక్క గొప్పతనం అది. ఆయన సర్వాధికమైనటువంటి దేవుడు. ప్రియమైన వారులారా, వాడికి భాష లేకపోయినా రాత్రికి రాత్రి జ్ఞానం బోధిస్తుంది. సాయంత్రం 6 ఆటోమేటిక్గా సూర్యుడు అస్తమించి ఏమవుతుంది? చీకటి అవుతా ఉంది. మరలా సూర్యుడు ఉదయిస్తే పగలవుతా ఉంది. వీటికి జ్ఞానాన్ని ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అవి మాట్లాడతాయా? మాట్లాడవు. కానీ దేవుడు చెప్పిన పని చక్కగా చేస్తున్నాయి. నువ్వు మాట్లాడతావా? మాట్లాడతావండి. నువ్వు తింటావా? ఓఎస్ తింటామండి. మాకు అన్నీ తెలుసండి, కానీ మాకు తెలియదు ఏంటంటే దేవుడు చెప్పిన పని చేయడమే మాకు తెలియదండి. మళ్ళీ మేము దేవుని చేత దేవుని పోలికలో సృష్టించబడ్డామండి మేము. అది ఏదో ఒక పదార్థంతో చేయబడింది కదండి. భూమి అంతా కూడా మట్టితో చేయబడింది. ఒకవేళ నువ్వు మట్టితో చేయబడినప్పటికీ దేవుని యొక్క శ్వాసము మనలో ఉంది. నాసికారంధ్రాల్లో దేవుడు తన యొక్క జీవవాయువుని వదులుగా నరుడు జీవాత్మయను అనేటువంటి మాట మన బైబిల్లో చదువుతూ ఉన్నాం. అంటే నీలో నాలో ఉన్న ఆత్మ ఎవరిది? దేవునిది. ఈ సంగతి నీకు తెలుసు, ఆ సంగతి నాకు తెలుసు. దేవుడు సృష్టించాడని తెలుసు, ఆయన పోలికని తెలుసు, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనం దేవుడు చేసుకున్నాడని తెలుసు. అన్నీ తెలిసినా సరే కానీ దేవుడు చెప్పిన పనిని మనము చెయ్యం. ఆ యొక్క నక్షత్రాలు, ఆ యొక్క గ్రహాలు, ఆ యొక్క ఆకాశము, ఈ భూమి, ఇవన్నీ కూడా ఒక 3 పదార్థాలు. కానీ అవి ఏం చేస్తా ఉన్నాయంటే వాడికి వినబడదు, వాడికి భాష రాదు, నోరు లేదు మాట్లాడడానికి. కానీ ప్రియమైన వారులారా, అవి ఏం తెలియజేస్తున్నాయంటే చెప్పండి, అవి జ్ఞానమును తెలుపుచున్నాయి అన్నాడు 2వ వచనములో. రాత్రికి రాత్రి జ్ఞానమును తెలుపుచున్నాయి. ప్రియమైన దేవుని సంగమా, మన దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు. ఆయన ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు. ఆయన అటువంటి దేవుని మనము కలిగి ఉన్నాం. అటువంటి దేవుని దగ్గరికి మనము రావాల్సిన వారిగా మనం ఉన్నాం. ఆయన శూన్యములో భూమిని ఏం చేశాడట? 26లో మనం చదివి యోబు గ్రంథంలో, శూన్యములో భూమిని ఆయన వేలాడి తీసినటువంటి దేవుడు ఆయన. వాటి క్రింది మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్ళను ఏం చేశాడట? బంధించాడట. ఆ మేఘములు చిరిగిపోకుండా మేఘాల్లో దేవుడు నీళ్ళను ఏం చేస్తాడట? బంధించాడు. దేవుడు చెప్పిన పనిని మేఘం చేస్తా ఉంది. ఆ భూమిని వేలాడి తీశాడు విశ్వంలో. దేవుడు చెప్పినటువంటి మాటను భూమి వింటుంది. కానీ ఈరోజు దేవుని మాట వినంది ఎవరయ్యానంటే ఆయన పోలికలో చేయబడ్డ మనిషి. దేవునికి ఎంత తలనొప్పిని తీసుకొస్తున్నామండి మనం? దేవుని నామానికి ఎంత అవమానం అండి? ప్రియమైన దేవుని సంగమా, ఆలోచన చెయ్యండి. అని అంటూ ఉన్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారైతే మీరందరూ రండి, వచ్చి నేను ఇచ్చేటువంటి నీళ్ళని మీరు త్రాగండి. నేను కొట్టబడ్డాను, నేను చేల్చబడ్డాను. ఎవరి కొరకు చేల్చబడ్డాడు ఆయన? మన కొరకే కదా. లేకపోతే మనం ఇలాగా అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వచ్చి ఆరాధించడానికి యోగ్యులమా మనము? కాదండి. ఎప్పుడైతే ఆయన కొట్టబడ్డాడో, ఎప్పుడైతే ఆయన యొక్క శరీరం చేల్చబడిందో, ఆ యొక్క దేవాలయపు తెర 2గా చినిగి ఇప్పుడు మనం అందరము కూడా ఆయన సేవ చేయడానికి దేవుడు అధికారాన్ని ఇచ్చి ఉంటున్నాడు. మరొకప్పుడు మనము ఆవరణము వరకునే వచ్చే వాళ్ళము కదా. ఆవరణం వరకు వచ్చి ప్రధాన యాజకుడికి చెప్పుకొని మన పాపాలు చెప్పుకొని ప్రాయశ్చిత్తం పొంది అక్కడి నుంచి మనం బయటకు
పోయేవాళ్ళము. కానీ ఈరోజు ఆ ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు వారే మనందరి కొరకు ఈ లోకంలోనికి వచ్చి ఆయన తీర్పు అనేటువంటి కర్ర చేత సిలువ పైన కొట్టబడి చేల్చబడి ఆ సిలువ రక్తము ద్వారా మనందరినీ కూడా విమోచించి ఆయన యొక్క అతి పరిశుద్ధమైన స్థలంలోనికి దేవునితో సహవాసములోనికి ఆయన మనలను చేర్చుకున్నటువంటి దేవుడు. అది ఆత్మ సంబంధమైనటువంటి బండ. ఏడవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వారులారా, ఇశ్రాయేలీలకు గొప్ప సంపదనిచ్చినటువంటి బండ. ఇశ్రాయేలీకి ఏం తీసుకొచ్చిందండి? గొప్ప సంపద. ఏంటి ఆ సంపద? వాళ్ళకి ఆ సమయంలో నీళ్ళే. వాళ్ళకి కావాల్సింది ఏమీ కాదు కదా. ఆ సమయంలో వారికి ఏం అవసరము? నీళ్ళు అవసరము. వారు దప్పికతో ఉన్నారు, దాహంతో ఉన్నారు. కాబట్టి వారికి కావలసిన గొప్ప సంపద ఏమిటయ్యా అని అంటే ప్రియమైన వారులారా, వాళ్ళకి నీళ్ళే. అక్కడ వాళ్ళకి నీళ్ళు ఇచ్చి వారిని తృప్తిపరిచింది ప్రియమైన దేవుని సంగమా. ఈరోజు ఈ యొక్క క్రీస్తు అనేటువంటి బండ మన కొరకు గొప్ప సంపదలను తీసుకొని వచ్చింది. ఏంటా గొప్ప సంపద అని అంటే రెండు మాటలు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, సమృద్ధి అయినటువంటి జీవం ఇచ్చింది క్రీస్తు అనేటువంటి బండ. రెండవదిగా సమృద్ధి అయినటువంటి కృపనిచ్చింది. ఇంకేం కావాలి చెప్పండి? సమృద్ధి అయినటువంటి జీవం, రెండవది సమృద్ధి అయినటువంటి కృప. ఈ రెండు చాలు. ఇంకేమైనా కావాలా దేవుని దగ్గర నుంచి మనకి? ఈ రెండు చాలు. కృప ఎందుకయ్యానంటే ఆ జీవములోనికి వెళ్ళడానికి మనకి ఏం కావాలి? కృప కావాలి. దేవుడి యొక్క సమృద్ధి అయిన కృపను మనకి ఇవ్వకపోతే ఆ జీవంలోనికి మనము ప్రవేశించలేం. ఈ రెండు ఆశీర్వాదాలు మనకు చాలు. ఈ గొప్ప ఈ రెండు సంపదలు మనము ఆయన దగ్గర పొందుకుంటే సరిపోతుంది ప్రియమైన వారులారా. సమృద్ధి అయినటువంటి జీవంలోనికి మనం ప్రవేశించాలి అని అంటే ఖచ్చితంగా ఆ యొక్క చేల్చబడిన కొట్టబడిన బండ దగ్గరికి మనము రావలసిన వారిగా ఉన్నాం. ఆ సమృద్ధి అయినటువంటి కృపను మనం పొందుకోవాలి అని అంటే ఖచ్చితంగా క్రీస్తు అనేటువంటి సజీవమైన ఆత్మ సంబంధమైన బండ దగ్గరికి మనం రావాల్సిన వారిగా ఉన్నాం. చూడండి 78వ కీర్తనలో ఈ బండను గురించి మంచి విషయాలు అక్కడ జ్ఞాపకం చేస్తారు ప్రియమైన వాళ్ళారా. అంటే ఈ క్రీస్తు అనేటువంటి ఆ బండ ఏ విధముగా ఆనాడు ఇశ్రాయేలీలకు ఒక సంపదగా ఉందో చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉంటారు ప్రియమైన వాళ్ళారా. 14వ వచనం నుంచి చదువుతూ ఉంటుంటే, పగటి వేళ మేఘంలో నుండి రాత్రి అంతయు నుండి ఆయన వారికి త్రోవ చూపిన. చూడండి, ఈ యొక్క సంపదను తెచ్చినటువంటి బండ ఆ దేవుని గురించి మాట్లాడుతున్నారు ప్రియమైన వాళ్ళారా. పగలంతా కూడా ఎలా ఉన్నదంట? మేఘస్తంభముగా ఉన్నాడట ఆ దేవుడు. ఆ దేవుడే బండగా ఎక్కడ ఉన్నాడు అన్నాడు? ఆ రెఫీదీం అరణ్యములో వారికి ఎదురుగా ఉన్నాడు ఆయన. కానీ ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని గొప్ప సంపదలు ఆ బండలో ఉన్నాయో చూడండి. ఆయన పగలు మేఘముగాను, రాత్రి అంతయు కూడా అగ్ని ప్రకాశముల నుండి ఆయన వారికి త్రోవ చూపెను. 20 లక్షల కాల్బలం పైబడి ఉన్నటువంటి జనాంగానికి ఆయన ఏం చూపించాడట? త్రోవ చూపించాడట. రాత్రి అంతయు కూడా ఆయన అగ్ని ప్రకాశములో నుంచి త్రోవ చూపించి పగలంతయు కూడా ఆ 20 లక్షల మంది కాల్బలం పైబడి ఉండగా వారికి మేఘస్తంభముగా ఉన్నాడు. వారికి ఎండ తగలలేదు. పగల వారికి ఎండ తగలలేదండి. రాత్రి వారు చీకటిలో వారు నడవలేదు. ఇంతకంటే గొప్ప సంపద ఏం కావాలి యాత్రలో? ఈరోజు యాత్రలో ఉన్నటువంటి మనకు కూడా ఆయన జీవాన్ని ఇచ్చారు దేవుడు. ఆయన వెలుగైనటువంటి దేవుడు. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన జీవాహారముగా ఉన్నాడు. ఆయన జీవజలములు ఇచ్చేటువంటి బండగా ఉన్నాడు. ఇంతకంటే ఏం కావాలి నీకు? ఏ ఆశీర్వాదం కావాలి ఆయనలో నుంచి? ఏ సంపదలు మనం పొందుకోవాలి చెప్పండి? ఇంకేమన్నారండి? అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను. ఎంత సమృద్ధిగా వచ్చిందంటే ఆ బండ? సముద్రమంతా. ఆర్కే బీచ్కి వెళ్ళి స్నానం చేసి వస్తే మన సముద్రం అంతా ఈదినట్టు కాదు కదా. మనం నిలబడి చూస్తే మన కనుచూపు మేరంతా ఏం కనిపిస్తుంది? సముద్రమే కనిపిస్తుంది. ఆ బండను చీల్చినప్పుడు
ఒకవేళ బండ ఉంటే ఎంత ఉంటుందండి? ఈ మందిరం అంత ఉన్నదేమో అనుకోండి బండ, అంతే కదా. ఉంటే ఇంకా అంతకు మించి పెద్ద ఏముంటుంది బండ. పోనీ సరే ఈ 2 మందిరాలు కలిపి ఉన్నంత బండ అనుకోండి. ఆ బండను చీలిస్తే సముద్రం అంత సమృద్ధిగా దేవుడు ఏమి ఇచ్చారట? ఇంకా మంచి మాట ఉంటుంది, కింద మీరు చదవండి. బండలో నుండి నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్ళు ఏమాయను? ప్రవహించెను. సముద్రములా స్థిరముగా ఉన్నాయి, ఆ నదుల వలె దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాక అదేనాడు ఆయన, ఎవరైనా నా యందు విశ్వాసం ఉంచితే రండి, నేను ఇచ్చేటువంటి నీళ్ళని మీరు త్రాగండి, అవి మీ కడుపులో నుంచి ఏమవుతాయటవి? జీవ జలము నదులే ప్రవహిస్తాయన్నాడు. దేవుడిచ్చేటువంటిది ఏదైనా సరే ఎప్పుడు కూడా సమృద్ధిగానే ఉంటుంది. అది ఎప్పుడు కూడా నిలకడగా ఉండే ప్రసక్తే లేదు. ఆయన ఇచ్చేటువంటి ఏ వరమైనా సరే నిలకడగా ఉండదు. సమృద్ధి నీకు ఇస్తే నీ దగ్గర నుంచి అది మరొకరికి, మరొకరి దగ్గర నుంచి మరొకరికి అవి ప్రవహిస్తూనే ఉంటాయి. ఎంత గొప్ప దేవుడు, ప్రియమైన దేవుని సంగమా. అవి సముద్రం అంతా సమృద్ధిగా ఉన్నాయి, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను అన్నాడు. నదులు ఎంత దూరం ప్రవహిస్తాయండి? దాని గమ్యస్థానం వెళ్ళే వరకు ప్రవహిస్తూనే ఉంటాయి. అది 7 కిలోమీటర్ల, 8 కిలోమీటర్ల, 10 కిలోమీటర్ల, నథింగ్. ఇప్పుడు గోదావరి ఉందండి, ఎక్కడో నాసిక్లో పుడుతుంది, ఎక్కడో రాజమండ్రి గోదావరిలో, ఇక్కడ సముద్రంలో కలిసిపోతుంది. ఎన్నో కొన్ని వందల వేల మైళ్ళు ప్రవహించినటువంటి గోదావరి, కృష్ణ, ఇలాగే నదులన్నీ కూడా కొన్ని వందల కిలోమీటర్ల దూరము ప్రవహిస్తాయి. మరి ఆనాడు దేవుడు తన ప్రజల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క బండలో నుంచి వచ్చినటువంటి యొక్క నీళ్లు కూడా ప్రియమైన వాళ్ళరా నదుల వలె ఏమయ్యేటవి? ప్రవహించినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనకిచ్చేటువంటి జీవ జలము ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే తాగుతారో అవి మన కడుపులోనే ఉండిపోవండి, మనలో నుంచి అవి బయటికి వచ్చి మరొకరికి అవి ప్రవహిస్తాయి. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఏదైనా అంతే, ఆయన ఇచ్చిన జీవమైన, ఆయన ఇచ్చినటువంటి కృప అయినా ఏదైనా అది సమృద్ధిగా ఉంటుంది. అది మరొకరికి ఇచ్చేటువంటి స్థాయినే దేవుడు మనకు ఇస్తాడు. అందుకే దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈరోజు మరి మన గిన్నె నిండి పొర్లుచున్నదా? మన హృదయం అనేటువంటి ఆ యొక్క గిన్నె నిండి పొర్లుచున్నదా? పొరలాలి. పొర్లుతేనే మనం మరొకరికి ఇవ్వగలుగుతాం. అదే మన గిన్నెలో అట్టడుగు ఉన్నాయనుకోండి నీళ్లు, మనం ఎవరికైనా ఇవ్వగలుగుతామా? ఇవ్వలేం, మనమే తాగేస్తాం. కానీ అదే మన గిన్నె నిండి పొర్లుచున్నది అనుకోండి, మరొకరికి మనము దానం చేయగలిగేటువంటి స్థాయిలోకి మనము ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆ గొప్ప సంపదలు ఇశ్రాయేలుకి ఆనాడు ఆ బండ తీసుకొస్తే, ఆత్మ సంబంధమైనటువంటి క్రీస్తు అనేటువంటి బండ మన కొరకు ఎన్నో గొప్ప గొప్ప సంపదలను తీసుకొని వచ్చాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ సమృద్ధి అయినటువంటి జీవాన్ని నువ్వు పొందుకో, సమృద్ధి అయినటువంటి కృపను నీవు పొందుకో. ఇంతకంటే గొప్ప సంపద మనకి ఏది కూడా అవసరము లేదు. ఆయన ఎదుట, తండ్రి ఎదుట మనం సజీవులుగా ఉండి ఆయన మనం ఆరాధించాలి అని అంటే మనము శాశ్వతమైనటువంటి జీవము కలిగి ఉండాలి. ఆ శాశ్వతమైనటువంటి సమృద్ధి అయినటువంటి జీవాన్ని నీవు నేను పొందుకోవాలంటే ఖచ్చితంగా దేవుని నుంచి సమృద్ధి అయినటువంటి కృప మనకు అవసరమై ఉన్నది. ఆ కృప లేకపోతే ఆ జీవం మనకు లేదు, ఆ జీవజలాలు కూడా మనకు లేవు. ఈ కృప లేకపోతే ఆ బండ అనేటువంటి క్రీస్తు కూడా మనకు లేరు. అది ఆత్మ సంబంధమైనటువంటి బండ. ఆ బండలో ఉన్నటువంటి నీళ్ళను మనం త్రాగాలి అంటే దేవుని కృప చాలా ప్రాముఖ్యమైనది. ఆ బండ కొట్టబడింది. ప్రియమైన దేవుని సంగమా, నీ కొరకు నా కొరకు కొట్టబడినటువంటి బండ, మన కొరకు చేర్చినటువంటి ఆ యొక్క బండ దగ్గరికి మనం వెళ్దాం. ఆయన ఇచ్చినటువంటి సమృద్ధి అయినటువంటి ఆ యొక్క జీవ జలములను మనము తాగుదాం. మనం త్రాగి మన యొక్క కడుపులో నుంచి మరలా అవి నదుల వలె ప్రవహించి మరొకరికి మనము అందించేటువంటి స్థాయిలో మనము ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.